హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో, ప్రీవియస్ వీడియోస్‌లో మన స్ట్రింగ్స్, ఇన్‌పుట్ ఇలా అయితే కొన్ని కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసాం కదా! సో, ఈరోజు వీడియోలో మనం డేటా టైప్స్ కోసం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా టైప్ అంటే ఏంటి? అండ్ ఇందులో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయో సో, టోటల్‌గా ఈరోజు వీడియోలో అయితే మనం కవర్ చేద్దాం. అండ్ ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, థట్ యూ డోంట్ మిస్ దోస్ వీడియోస్. ఓకే. సో, మనం డైలీ ఈ పైథాన్ సీరీస్ అనేది షార్ప్ 9 ఏఎంకి అయితే ప్రతిరోజు అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా టైప్స్ అంటే ఏంటి? మనం ప్రీవియస్‌గా ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసేటప్పుడు మనం అక్కడ న్యూమరికల్ డేటాని అయితే యూజ్ చేసాం. సో, న్యూమరికల్ డేటా ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. అండ్ ఆల్సో మనం ఏబీసీడీ లైక్ హెల్లో వరల్డ్ అని చెప్పి సమ్ ఆల్ఫాబెటికల్ కైండ్ ఆఫ్ డేటా ఇక యూజ్ చేస్తాం కదా! సో, అది కూడా వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. సో, ఇలానే మనకి సమ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్స్. సో, ఈ స్ట్రింగ్స్ కీవర్డ్ వచ్చేసి ఎస్‌టిఆర్ అని చెప్పేసైతే మనం అంటాం. సో, ఈ స్ట్రింగ్స్‌లో మనకి న్యూమరికల్ డేటా ఉండొచ్చు. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. అండ్ ఆల్సో స్పేస్ ఉండొచ్చు. అండ్ ఆల్సో న్యూమరికల్ డేటా ఉండొచ్చు. అండ్ ఆల్సో చూడండి ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ న్యూమరికల్ డేటా. సో, ఇక్కడ ఏంటి స్ట్రింగ్స్‌ని మనం సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్‌లో అయితే మనం డిఫైన్ చేస్తాం. సో దట్ వి డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. సో, ఫర్ సపోజ్ ఈ న్యూమరికల్ డేటా టైప్‌ని తీసుకోండి. ఇక్కడ మనకి 1, 2, 3 అని ఉంది కదా! సో, ఇక్కడ ఏంటి మనం కొటేషన్స్‌లో అయితే మనం డిఫైన్ చేసాం. సో, ఇలా డిఫైన్ చేయడం వలన ఏమవుతుందంటే మనం ఈ నంబర్ పైన ఎటువంటి ఆపరేషన్స్ అనేవి మనం చేయలేమనమాట. ఓకే. సో, గుర్తయితే పెట్టుకోండి. సో, ఇది వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటిజర్. సో, ఈ ఇంటిజర్‌కి కీవర్డ్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి అయితే అంటాం. సో, ఇందులో మనకి ఎటువంటి డేటా ఉంటుందంటే పాజిటివ్ వాల్యూస్, నెగెటివ్ వాల్యూస్ అండ్ ఆల్సో జీరో కూడా ఉంటుందనమాట. సో, ఈ ఇంటిజర్ మీద మనం ఆపరేషన్స్ చేయొచ్చు. ఆపరేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఎడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా అనమాట. బట్ మన స్ట్రింగ్స్‌లో ఆపరేషన్స్ అనేవి చేయలేం. ఎందుకంటే మనం ఇక్కడ డిపెండ్ చేస్తున్నాం. డబుల్ కొటేషన్స్ ఐదర్ సింగిల్ కొటేషన్స్‌లో అయితే మనం డిపెండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం కొటేషన్స్‌లో ఒక నంబర్‌ని డిపెండ్ చేస్తున్నామో అది న్యూమరికల్ డేటా టైప్‌గా కాకుండా అది మనకి ఒక టెక్స్ట్ టైప్‌గా అది కన్వర్ట్ అయితే అవుతుందనమాట. సో, అందుకు మనం ఎటువంటి ఆపరేషన్స్ అయితే చేయలేం. సో, అలానే మనకి అనదర్ కైండ్ ఆఫ్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోటింగ్. సో, ఈ ఫ్లోటింగ్‌ని మనకి కీవర్డ్ వచ్చేసి ఫ్లోట్ అని చెప్పేసి అయితే అంటాం. సో, ఇందులో గూడా మనకి డెసిమల్ కైండ్ ఆఫ్ న్యూమరికల్ డేటా అయితే ఉంటుందనమాట. సో, వీటి మీద గూడా మనం ఆపరేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఏదర్ ఎడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వాట్ నాట్ ఏదైనా ఆపరేషన్స్ అనేవి చేయొచ్చనమాట. సో, ఇంటిజర్స్ పైన ఆపరేషన్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫ్లోటింగ్స్ మీద గూడా మనం ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. బట్ స్ట్రింగ్స్ మీద మనం ఎటువంటి ఆపరేషన్స్ అయితే చేయలేమనమాట. సో, గుర్తుపెట్టుకోండి. అండ్ అనదర్ డేటా టైప్ వచ్చేసి లిస్ట్స్. సో, దీని కీవర్డ్ వచ్చేసి లిస్ట్ అని చెప్పేసి అంటామనమాట. సో, ఈ లిస్ట్స్ జనరల్‌గా మనం స్క్వేర్ బ్రాకెట్స్ అయితే డిఫైన్ చేస్తాం. అండ్ ఈ లిస్ట్స్‌తో మనకి ఏదైతే డేటా ఉంటుందో వాటిని మనం ఆబ్జెక్ట్స్ అయితే అంటామనమాట. సో, ఈ ఆబ్జెక్ట్స్‌తో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ అయితే ఉండొచ్చు. ఎయిదర్ ఇంటిజర్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, స్ట్రింగ్స్ ఉండొచ్చు, వాట్ నాట్ ఏదైనా ఉండొచ్చనమాట. సో, ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం సి, సి ఈజ్ ఎ వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్ట్రింగ్. అండ్ ఆల్సో 1 అనేది మనకి ఇంటిజర్. అండ్ ఆల్సో -2 వచ్చేసి ఇప్పుడు ఇంటిజర్ అండ్ ఆల్సో ఇది ఒక డెసిమల్ నంబర్ ఉంది కదా! నథింగ్ బట్ ఫ్లోట్. సో, ఫ్లోట్ వాల్యూస్‌ని గూడా మనం లిస్ట్‌లో అయితే డిఫైన్ చేసుకోవచ్చట. అండ్ ఆల్సో ఈ లిస్ట్స్‌కి మనకి ఇండెక్స్ వాల్యూ అని చెప్పేసి ఉంటుంది. సో, ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఏంటంటే మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్‌కి వన్ కైండ్ ఆఫ్ అడ్రెస్ ఉంటుంది లైక్ 0, సెకండ్ ఆబ్జెక్ట్‌కి 1, థర్డ్ ఆబ్జెక్ట్‌కి 2, ఫోర్త్ ఆబ్జెక్ట్‌కి 3 ఇలా మనకి 0 నుంచి అయితే మనకి స్టార్టింగ్ అవుతుందంట ఎండ్ వరకు. అండ్ ఆల్సో రైట్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి నెగెటివ్ నుంచి అయితే వస్తుంది. -1, -2, -3, -4 ఇలా ఏంటి మనకి మెమరీ ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ లొకేషన్‌లో ఉందో మనం ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఇండెక్స్ అయితే యూజ్ చేస్తాం. బట్ మీరైతే కంగారు పడకండి. మన నెక్స్ట్ క్లాస్‌లో ఇండెక్స్ కోసం కూడా మనం డిస్కస్ అయితే చేసుకుందాం. అండ్ ఆల్సో ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి ప్లేస్ ఎక్కడైనా ఉండొచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి అనేది ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఈ 1 అనేది మనకి లాస్ట్ ఉండొచ్చు. సో, అంటే ఏంటి మనకి ఇక్కడ స్పెసిఫిక్ లొకేషన్స్ అంటే ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడే ఉండాలనే రూల్ అయితే లేదు. సి అనేది ఈ లిస్ట్‌లో ఏ ప్లేస్‌లో అయినా ఉండొచ్చనమాట. ఓకే. సో, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్షనరీ. సో, దీన్ని మనం డిక్ట్ అని చెప్పేసి కీవర్డ్ అయితే యూజ్ చేస్తాం. సో, ఇందులో మనకి కలర్, బ్లూ, బర్డ్, ఈగల్ అంటే ఏంటి ఇక్కడ మనకి కీ,
వాల్యూ. సో, ఈ కీ వాల్యూని బేస్ చేసుకొని మనకి డిక్షనరీస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. అండ్ అనదర్ కైండ్ ఆఫ్ డేటా టైప్ వచ్చేసి టపుల్స్ అంటాం, టుపుల్స్ అంటాం, టోప్స్ అంటాం. ఏదైనా అనొచ్చనమాట. ఇట్స్ అప్ టు అవర్ చాయిస్. సో, దీని కీవర్డ్ వచ్చేసి మనకి టపుల్ అని చెప్పేసైతే అంటాం. సో, ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్స్‌ని స్క్వేర్ బ్రాకెట్స్ కాకుండా ఇక్కడ సర్కిల్ బ్రాకెట్స్ అయితే అంటాం. సో, వీటిలో డిపెండ్ అయితే చేస్తామండి. సో, ఇవేంటి మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే ఇవి ఇమ్యూటబుల్ అని చెప్పేసి అంటామనమాట. అంటే ఏంటి ఇవి మనకి అరేంజ్‌మెంట్స్ అనేవి లైన్‌గా ఉంటాయి. సో, మండే అనేది మనం ఇక్కడ పెట్టలేం. ఫ్రైడే అనేది మనకి స్టార్టింగ్‌లో అంటే ఏంటి మనకి అరేంజ్‌మెంట్స్ అనేది ఒక ఆర్డర్ వైస్‌గా ఉంటుంది. సో, మనం ఈ ప్లేసెస్‌ని మనం చేంజ్ చేయలేం. బట్ లిస్ట్‌లో మనం ప్లేసెస్ అనేవైతే చేయొచ్చనమాట. సి అనేది ఇక్కడ రాయొచ్చు. మార్స్ అనేది ఇక్కడ రావచ్చు. సో, వాటినంతా ఏదైనా జరగచ్చునంట. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టపుల్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్స్. సో, ఈ సెట్స్‌ని మనం ఫ్లవర్ బ్రాకెట్స్ దగ్గర డిఫైన్ చేస్తా. అండ్ ఆల్సో ఏదైతే ఆబ్జెక్ట్స్ మనకి సెట్స్‌లో ఉంటాయో అవి రిపిటేటివ్ అవ్వవనమాట. అంటే నెగెటివ్ వాల్యూస్ ఉండవు. సో, డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రం ఉంటాయి. అంటే ఏంటి ఏ, బి, సి, డి, ఈ అంటే చూడండి ఇక్కడ మనకి ఏ అనేది ఒకసారి మాత్రమే రిపీట్ అయింది. అలానే బి అనేది ఒకసారి మాత్రమే రిపీట్ అయింది. అలానే సి గూడా. అంటే ఏంటి ఒక వాల్యూ అనేది ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా వస్తుందనమాట. ఓకే. సో, ఇది వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్. సో, మనకి ఇలానే ఇంకొక రకమైన డేటా టైప్ వచ్చేసి బూలియన్. ఆ బూలియన్‌లో మనకి ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూస్ ఉంటాయనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇఫ్ స్టేట్మెంట్ అనేది సక్సీడ్ అయితే ట్రూ అవుట్‌పుట్‌నయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది సక్సీడ్ కాకపోతే మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అనేది మనకి అవుట్‌పుట్‌గా చేస్తుందనమాట. సో, అది వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్. అవి కూడా మన వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేజర్ డేటా టైప్స్ దట్ వి విల్ కవర్ ఇన్ అవర్ సీరీస్. ఓకే. సో, స్ట్రింగ్స్, ఇంటిజర్, ఫ్లోటింగ్, లిస్ట్స్, డిక్షనరీస్, టపుల్స్, సెట్స్, బూలియన్స్ ఇలాగా కొన్ని డేటా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఆ ఆల్ డేటా టైప్స్ మన క్లాస్‌లో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. సో, ఈ సెషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానెల్‌కి కొత్తగా ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ యూ డోంట్ మిస్ దోస్ వీడియోస్. మనం ఈ పైథాన్ వీడియోస్ అనేవి రెగ్యులర్‌లీ 9 ఏఎంకి అయితే డైలీ అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. సీ యూ. బై బై.